వాటికి ఇన్స్టాగ్రామ్లో ప్రధాని మోదీ మరో వీడియో విడుదల చేశారు. జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఘటనపై స్పందించారు. కొందరు యువత సభ్య సమాజం తలదించుకునే విధంగా అసభ్యకరంగా మాట్లాడారంటూ ఆయన పేర్కొన్నారు. తన తల్లిని కూడా దూషించారంటూ పేర్కొన్నారు. అయితే దూషించడం వల్ల ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభించదంటూ ఆయన స్పష్టం చేశారు. యువత దారి తప్పినప్పుడు వారిని సరైన దారిలో నడిపించడం సమాజం బాధ్యత అంటూ ఆయన పేర్కొన్నారు. ఇక యువతను శిక్షించడం, వేధించడం పరిష్కారం కాదని, పిల్లల పొరపాట్లు సహజమేనంటూ ఆయన పేర్కొన్నారు. అందుకే వారిని క్షమిస్తున్నట్టుగా తెలియజేశారు. దేశ పురోగతి కోసం యువత అంతా కలిసికట్టుగా ముందుకు సాగాలంటూ పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. సరికొత్త భారత నిర్మాణంలో భాగంగా ప్రతి యువకుడు కూడా భాగస్వామి కావాలని, వారి భవిష్యత్తు కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానంటూ కూడా ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है। कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली, किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया। मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई। न जाने कितना भद्दा स्वरूप था, लेकिन मैं आज बात करना चाहता हूं कि बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है, और यही तो बचपना है। और इसलिए मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूं। एक कल्चरल शॉक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती हैं, लेकिन समय है इन बच्चों को गले लगा करके राह दिखाने का। ये गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है। उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे। मैं उन्हें माफ करना चाहता हूं। समाज भी मेरी इस बात को स्वीकार करे, क्योंकि मेरे मन में एक ही भाव है। कभी कभी दांतों तले हमारी जीभ आ जाती है, खून निकल आता है, लेकिन हम दांत तोड़ते नहीं है, क्योंकि दांत भी हमारे हैं, जीभ भी हमारी है, बच्चे भी हमारे हैं। उन्हें राह दिखाना हमारा काम है। गुमराह को राह दिखाना कठिन होता है, लेकिन कठिन काम हमको करना है। और इसलिए आओ, मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े, कुछ नया सीखें, गलतियों से भी सीखें, अपने सपनों को लेकर के चल पड़े। देश बहुत आगे बढ़ रहा है। आगे ఇక పేపర్ లీక్ ఘటనకు వ్యతిరేకంగా నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమంలో ప్రధాని మోదీపై వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో 25 ఏళ్ల రియా అహీర్పై పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక క్రమంలో ఓ టీవీ డిబేట్లో మోడల్ రియా అహీర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎవరైనా ప్రధానమంత్రిని కానీ ఏ పౌరుడినైనా కానీ దూషిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ తాను సమర్థిస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఇక అదే సమయంలో తనపై సోషల్ మీడియాలో దుర్భాషలాడుతూ పరువు నష్టం కలిగించే పోస్టు చేసినటువంటి వారిపై తాను ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదంటూ ఆమె ఆరోపించారు. చట్టం అందరికీ ఒకే విధంగా అమలవ్వాలని, ఎంపిక చేసిన కేసుల్లో మాత్రమే చర్యలు తీసుకోవడం సరైనది కాదంటూ అభిప్రాయపడ్డారు. ఇక ముంబైలో విద్యార్థుల నిరసన సందర్భంగా మహిళా పోలీసులు లేకుండానే మహిళలను అదుపులోకి తీసుకున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కూడా నిర్బంధించారంటూ కూడా రియా అహీర్ ఆరోపించారు. అలాంటి చర్యలపై కూడా విచారణ జరగాలంటూ ఆమె డిమాండ్ చేశారు. యువత తమ చర్యలకు బాధ్యత వహించాల్సిందేనని, దుర్భాషలాడినటువంటి వారు ఎవరైనా సరే చట్టపరంగా కూడా జవాబుదారీ కావాలంటూ ఆమె స్పష్టం చేశారు. చట్టం ముందు ప్రధాని అయినా సాధారణ పౌరుడైనా అందరూ కూడా సమానమేనంటూ మరోసారి పేర్కొన్నారు ఆమె. तस्वीरों को आप देखिए, कितनी ताकतवर ये तस्वीर है। अंदर उनके साथियों को शायद डिटेन किया गया है और उसके ఇక తిరుమల